సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆపరేషన్ కగార్ ఆపాలి, శాంతి చర్చలకు మావోలతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రజా సంఘాలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నాయి. నిన్న మీరు కూడా ర్యాలీ చేయడం చూసాం కదా సార్. అయితే దీని పట్ల అటు కేసీఆర్ గారు కూడా రీసెంట్ ఒక సభలో మాట్లాడారు అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. శాంతి చర్చలు అనేవి ఉండవు, లొంగిపోవాల్సిందని చెప్పేసి ఆయన అయితే ఈ రకంగా కామెంట్స్ చేశారు. మరి ఆయన కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే భారతీయ జనతా పార్టీ విధానాన్ని ఆయన ప్రకటించాడు, అంతకుమించి ఏమీ లేదు. అంటే శాంతి చర్చలకు సంబంధించి రకరకాల సెక్షన్స్ నుంచి డిమాండ్ వస్తుంది. ఓకే. అంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రోజుల్లో కూడా శాంతి చర్చలు జరిగాయి. నిజానికి చాలామందికి తెలిసిన విషయమే. ఇక్కడ 2004 ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఒక నేపథ్యం ఉంది. ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక రెఫరెండం కోసం వెళ్ళాడు. ఆయన రెఫరెండం ఏమిటి అంటే ఆయన మీద అలిపిరిలో జరిగినటువంటి అలిపిరి దాడి సందర్భంగా ఆయన ప్రజల్లోకి రెఫరెండంకి వెళ్ళాడు. నక్సలైట్లని సీరియస్గా అణిచివేసే నేను కావాలా, నక్సలైట్లని భుజానేసుకునే కాంగ్రెస్ కావాలో తేల్చుకోండి అని చెప్పి జనం ముందుకు వెళ్ళాడు. ఈ అలిపిరి దాడిని చూపించి ముందస్తు ఎన్నికల పైగా ఆయన ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం జరపలేదు. అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ని ముందుకు జరిపి పెట్టాడు. శాసనసభని రద్దు చేసి మరీ ఎన్నికలకు వెళ్ళాడు. తన మీద దాడి జరిగింది, ఈ సింపతిని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ మూడుతో ఉన్నాడు. ఆయన ఉండి గెలిచి తద్వారా ఇంకొక 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించడానికి అలిపిరి ఇన్సిడెంట్ను వాడుకోవాలనుకున్నాడు చంద్రబాబు. అనుకుని వెళ్ళినటువంటి ఎన్నికల్లో ఓటర్లు ఆయన రిజెక్ట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బీభత్సమైన మెజారిటీతో గెలిపించారు. అంటే ఎన్నికల్లో ఎవరు గెలిచినట్టు రెఫరెండం ప్రకారం చూస్తే నక్సలైట్లు గెలిచారు ఆ ఎన్నికల్లో, కాంగ్రెస్ కాదు, మావోయిస్టు పార్టీ అప్పటి పీపుల్స్ వార్ గెలిచింది. పీపుల్స్ వార్ టెక్నికల్గా ఎన్నికల బహిష్కరణ పార్టీ కాబట్టి వాళ్ళ బదులు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవిలో ఉన్నాడు. అధికారం వాస్తవానికి వాళ్ళది, కానీ పవర్లో ఉన్నది రాజశేఖర రెడ్డి అందుకని మొహమాటానికి చర్చలు అనే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ఎన్నికల సందర్భంగా వాళ్ళ వాగ్దానం అది, మేము అధికారంలోకి వస్తే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని వీళ్ళు, మేము అణిచివేస్తామని తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ప్రచారం చేశాయి. సో ప్రజల ఓట్లలో మావోయిస్టు సానుభూతి పరుల ఓట్లు చాలా కీలకంగా వ్యవహరించాయి. ఆ ఎన్నికల్లో వ్యవహరించడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన అనివార్యంగా మాట నిలబెట్టుకోవడం కోసం శాంతి చర్చలు అన్నాడు. ఆ శాంతి చర్చల పేరుతో పిలిచాడు. అప్పుడు పౌర సమాజం నుంచి డిమాండ్ వచ్చింది, నక్సలైట్లు డిమాండ్ చేయాల. ఆ రోజున పీపుల్స్ వార్ డిమాండ్ కాదు అది, లేకపోతే జనశక్తి డిమాండ్ కాదు. ఆ రోజున ఎస్ఆర్ శంకరన్ అనేటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే సీనియర్ పాత్రికేయులు సంపాదకులు శ్రీ పొత్తూరు వెంకటేశ్వరరావు గారు వీళ్ళు డిమాండ్ చేసి వాళ్ళు ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చి ఇరుపక్షాలతోనూ వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ప్రభుత్వంతోనూ అలాగే పీపుల్స్ వార్తోనూ వాళ్ళు మాట్లాడి ఒప్పించి చర్చలకు ఒక సానుకూల పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళని అడవుల్లోంచి బయటకు తీసుకొచ్చారు. 4 ప్రతినిధులు వచ్చారు. వచ్చిన తర్వాత ఐదుగురు వచ్చిన తర్వాత 5గురితోనూ చర్చలు మొదలైనవి. జనశక్తి ఉంది, దానిలో పీపుల్స్ వార్ ఉంది, 2 పార్టీలు చర్చలకు వచ్చినాయి. అమర్ ఇప్పుడు బయటే ఉన్నాడు, ఆయన జనశక్తి అమర్ ఇప్పుడు బయటే ఉన్నాడు. అప్పుడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు ఆయన రియాజు ఆ పార్టీ నుంచి వచ్చారు. అలాగే రామకృష్ణ, అలాగే సుధాకర్, గణేష్, వీళ్ళు 3 మావోయిస్టు పార్టీ నుంచి వచ్చారు. 5గురు చర్చలకు వెళ్ళారు. ఆ చర్చలు ఆ రోజున అంటే ఒక రకంగా పీపుల్స్ వార్ చేసినటువంటి ఆ భూపోరాటాలను జస్టిఫై చేసి ఆ భూపోరాటాల్లో ల్యాండ్ మీద నిలబడినటువంటి వాళ్ళందరికీ కూడా భూములు హక్కులు కల్పించండి అనే డిమాండ్ దగ్గర బ్రేక్ అయింది. అది యాక్సెప్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. అందుకని 2వ విడత చర్చలు జరుపుతాం మనం, దీన్ని లోపల టెక్నికల్ అంశాలు ఏంటనేది పరిశీలిస్తామని జానారెడ్డి గారు ముగించి పంపించేశాడు. రాజశేఖర రెడ్డి గారికి అసలు చిత్తశుద్ధే లేదు. ఆయన వెరీ ఫస్ట్ డే చర్చలు ప్రారంభమైన రోజే పులిచింతల శంకుస్థాపనకు వెళ్ళాడు. పులిచింతల ప్రాజెక్టుకి మేము వ్యతిరేకమని మా పీపుల్స్ వార్ ప్రకటించింది. చర్చలకు వచ్చే ముందు ప్రకటిస్తే చర్చల రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి వాంటెడ్గా వీళ్ళు వద్దన్నటువంటి పులిచింతల శంకుస్థాపన చేసి వచ్చాడు.
మొదటి రోజు చర్చల్లో ఆయన లేడు, అసలు చర్చల్లో ఆయన లేడు. జానారెడ్డి వ్యవహారం అదంతా అనుకున్నాడు ఆయన. అందుకని జానారెడ్డి సిన్సియర్గానే ఉన్నాడు చర్చల పట్ల. జానారెడ్డి సిన్సియర్గానే ఉన్నాడు. మిగిలిన మంత్రివర్గంలో కూడా కొంతమంది సానుకూలంగానే ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చలకి అనుకూలంగా లేడు, అది చాలా స్పష్టం. ఆయన మావోయిస్టు పార్టీని తుదముట్టించాలి అని ఈ రోజున అమిత్ షా ఏదనుకుంటున్నాడు, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అదే అనుకున్నాడు. అందుకనే చిన్నారుట్ల గ్రామం నుంచి అయితే వీళ్ళు బయటకు వచ్చారు. అదే చిన్నారుట్ల గ్రామం సమీపంలో మొదటి ఎన్కౌంటర్ జరిగింది చర్చలు ముగిసిన తర్వాత. అక్కడి నుంచి చిన్నారుట్లనే గేట్వేగా చేసుకుని ఆయన నల్లమల్లో మాధవ్ ఎన్కౌంటర్ వరకు మావోయిస్ట్ పార్టీని నిర్మూలించుకుంటూ వెళ్ళాడు. అలా నల్లమల వెకేట్ చేయించాడు ఒక రకంగా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ఆయన సాధించిన విజయం. చంద్రబాబు నాయుడు గారు కొట్టిన దెబ్బల కంటే పెద్ద దెబ్బలే కొట్టాడు ఆయన, నక్సలైట్ల పేరుతో అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి. సరే, ఆ ఎన్నికలు నిజానికి 89లో రామారావు గారు ఓడిపోవడానికి కూడా నక్సలైట్ పీపుల్స్ వార్ సానుభూతి పరుల ఓట్లే ప్రధానం. ఆ రోజున కూడా ఆయన నక్సలైట్ల మీద, మావోయిస్ట్ పార్టీ అప్పటి పీపుల్స్ వార్ పార్టీ మీద ఆయన ప్రయోగించిన నిర్బంధ ఫలితమే 89 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడానికి కారణం. అలాగే 94లో తిరిగి ఎన్టీఆర్ గెలవడానికి కూడా పీపుల్స్ వార్ సానుభూతి పరుల ఓట్లే కీలకం. కాబట్టి వాళ్ళ ఓట్లతో అధికారంలోకి వచ్చి వాళ్ళని అణిచివేయటం అనేది చేస్తూ వచ్చాయి అన్ని పార్టీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు స్ట్రైట్గా మావోయిస్ట్ పార్టీయే చర్చలకు వస్తామని చెప్తోంది. ఎందుకు చెప్తోంది? ఆదివాసులు సఫర్ అవుతున్నారు, వాళ్ళకు కొంత బ్రీతింగ్ స్పేస్ కావాలి అని. ఈ బ్రీతింగ్ స్పేస్ కావాలి అనే పేరుతో వాళ్ళు ఆయుధాలు పక్కన పెట్టి చర్చలు సీజ్ ఫైర్ ప్రకటించి వస్తామంటున్నారు. కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయట్లేదు. గవర్నమెంట్కి కావాల్సింది అది కాదు, వాళ్ళ ఉనికి వద్దనుకుంటోంది. వాళ్ళ ఉనికి రద్దు అవ్వాలి అని బలంగా అనుకుంటోంది. వాళ్ళు పూర్తిగా మావోయిస్ట్ పార్టీని షట్ డౌన్ చేయాలనేది అమిత్ షా గారి కోరిక. ఆయన ప్రోగ్రాం కూడా అదే. వాళ్ళు వచ్చి మావోయిస్ట్ పార్టీని బీజేపీలో విలీనం చేసినా అభ్యంతరం లేదు, అసలు వాళ్ళు మావోయిస్టులుగా ఉనికిలో ఉండకూడదు. ఇది కార్యక్రమంగా ఆఖరి మావోయిస్టుని చంపే వరకు ఆపరేషన్ కగారు ఆగదని మాట్లాడాడు ఆయన అమిత్ షా. అదే ఇప్పుడు అది వాళ్ళ పార్టీ విధానం. వాళ్ళు చర్చలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకూలంగా లేరు అనేది స్పష్టంగా తెలిసిన విషయమే. దాన్ని ఇప్పుడు బండి సంజయ్ గారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అర్థం కావడం కోసం ఒక ఎండార్స్ చేశాడు, అంతే. ఒక ముద్ర వేసి ప్రజల్లోకి వదిలాడు. మేము చర్చలకు సిద్ధంగా లేము, అలాగే కర్రగుట్టల్లో అసెంబ్లీ అయినటువంటి వాళ్ళని చంపేయడం కోసమే అక్కడ సైన్యాన్ని మోహరించాం అని చాలా నిస్సిగ్గుగా ప్రకటించుకున్నాడు ఆయన. అంటే ఆదివాసీల మీద జరుగుతున్న దాడుల మీద ఆయనకు స్పృహ లేదు, ప్రభుత్వం అడవుల్లో వ్యవహరిస్తున్న తీరు మీద ఆయనకు స్పృహ లేదు. నిజానికి కాశ్మీర్ ఇన్సిడెంట్ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. 27 మందిని చంపారు అక్కడ తీవ్రవాదులు, ఉగ్రవాదులు అని. అడవుల్లో కొన్ని వందల మందిని చంపుతున్నారు రోజు భారత సైన్యం. మరి వాళ్ళనేం చేయాలి? వాళ్ళనేమనాలి? వాళ్ళని తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనకుండా ఎలా కుదురుతుంది? అమిత్ షాని కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళని కానీ. అలాంటి ఉగ్రవాదపు పార్టీ అది. ప్రజల మీద, తనని ఎన్నుకున్నటువంటి ప్రజల మీద యుద్ధం చేస్తున్నటువంటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నుంచి బండి సంజయ్ లాంటి వాడి దగ్గర నుంచి ఇలాంటి ప్రకటన ఆశించడం, ఇంతకంటే గొప్ప ప్రకటనలు ఆశించడం కుదిరే పని కాదు. ఆయన ఏం మాట్లాడాలో, ఆయన ఏం వింటున్నాడో, ఏం అర్థం చేసుకుంటున్నాడో అదే మాట్లాడాడు ఆయన. ఓకే. కాబట్టి ఒక రకంగా అధికారిక ముద్ర వేసాడు. అంటే మా పార్టీ చర్చలకు వెళ్ళదు, మేము చంపేస్తాం, చంపేయటమే మా ప్రోగ్రామ్ అని నిస్సిగ్గుగా చెప్పడం. ఈ చెప్పిన వాళ్ళు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేశారో, ఈ దేశంలో సాయుధ శక్తులు వీటన్నిటికీ అవకాశం లేదు, ప్రభుత్వమే అన్ని సమస్యలు పరిష్కరిస్తుంది, వాళ్ళని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి మనమేం ప్రయత్నం చేయగలం అనేది ఆలోచించాలని ఉన్నటువంటి ఒక అవగాహనని పూర్తిగా చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ని చంపేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ చేతుల్లో నుంచి రాజ్యాంగానికి